హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా చారు ఏ విధంగా చేసుకోవాలో చూసుకుందాం. ఇప్పుడు నేను టమాటాలు అయితే పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ కడిగి కట్ చేసుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని టమాటాలు కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి, కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 5 టమాటాలు కల్లుప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. టమాటా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఆవాలు వేసుకున్నాను. ఇప్పుడు మనం టమాటా చారులోకి కావాల్సినవి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అవి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆవాలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. మనం ఏదైనా చారు పెట్టుకునేటప్పుడు కరివేపాకు మరింత వేసుకుంటే స్మెల్ బాగుంటుంది కాబట్టి నేను కరివేపాకు ఎక్కువ వేసుకున్నాను. కొంచెం కరివేపాకు ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగిపోయినాయి. మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్లోకి వాటర్ కలుపుకుంటున్నాను. నేను 5 టమాటాలు మిక్సీ పట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, కల్లుప్పు వేసి బాగా చిక్కగా ఉంది కాబట్టి వాటర్ కలుపుకొని పోసుకుంటున్నాను. కొంచెం పసుపు, కారం కూడా వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసాను. ఇంకొక 1/2 స్పూన్ వేసుకున్నాను. 1.5 స్పూన్ కారం వేసుకొని మనం వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఆ టమాటా రసం కూడా పోసేసుకోవాలి. పప్పుచారు ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధంగా ఉంటే సరిపోతుంది. టమాటా రసం కొంచెం చిక్కగా ఉంది కాబట్టి నేను ఇంకో గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత రసం టమాటా చారు తెరలు పెట్టుకోవాలి. టమాటా కదా కొంచెం కారం ఎక్కువ పడుతుంది కాబట్టి 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. ఇప్పుడు మనం అల్లం చిన్నులపాయలు దంచుకోవాలి. ఈ రసం తెరలేలోపు నేను అల్లం చిన్నులపాయలు దంచుకొని తెచ్చుకున్నాను. ఇప్పుడు ఆ మసాలా కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు తెరలు పెట్టుకోవాలి. రసం బాగా మరుగుతుంది కదా, మసాలా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం. చూడండి, నేను స్టవ్ అయితే ఆఫ్ చేశాను. వేడివేడిగా టమాటా రసం అయితే రెడీ అయిపోయింది. మనకి ఏం తినబుద్ధి కానప్పుడు, నోటికి ఏమి తినాలనిపించినప్పుడు నేను ఈరోజు టమాటా చారు దుంపలు ఫ్రై చేశాను.